నమస్కారం అండి. నేను మీ ఇంగు ప్రశాంత్ గుప్తాని. ఇప్పుడు ప్రతి పంటలో కూడా మనకు పురుగులు అనేటువంటివి వస్తుంటాయి. వాటి కోసం మనం స్టిక్కీ ప్యాడ్స్ని అంటే గమ్ అట్టలని అంటుంటాం. అవి తప్పనిసరిగా వాడండి. ముఖ్యంగా ఈ సమయంలో ఉన్నటువంటి మ్యాంగో ఫార్మర్స్, మామిడి ఫార్మర్స్ ప్రతి చెట్టుకి కూడా ఒక స్టిక్కీ ప్యాడ్, ఒక గమ్ అట్టని కంపల్సరీ కట్టుకోవాలండి. అలా కట్టుకున్నట్లయితే మనం ఒక 20% వరకు మనం పురుగుని కంట్రోల్ చేయొచ్చు. మీరు బయట మార్కెట్లో కొద్దిమందికి దొరుకుతున్నాయి, కొద్దిమంది మార్కెట్లో ఎక్కడ దొరుకుతున్నాయో మాకు ఊర్లో దొరకవండి అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక చిన్నగా చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో. అంతేకాకుండా కొద్దిమందికి ఏంటంటే మాకు చాలా చెట్లు ఉన్నాయండి, మాకు 1000 చెట్లు ఉన్నాయి, మాకు అట్లా కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది, ఒక్కొక్కటి 30 రూపాయలు 40 రూపాయలు పడుతున్నాయండి, అవి చిన్నగా వస్తున్నాయి అంటున్నారు. సో నాదేంటంటే లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ LCNF అనేటువంటి నినాదంతో ఉంటాను. కాబట్టి నేను తక్కువ ఖర్చు లోపల వ్యవసాయం చేస్తేనే మనకు ఏదైనా లాభాలు ఉంటాయనేటువంటి నమ్ముతాను. కాబట్టి ఇప్పుడు నేను మీకోసం ఒక స్టిక్కీ ప్యాడ్ని ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. దగ్గర చూపించండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం 3 రకాల తీసుకోండి. స్టిక్కీ ప్యాడ్స్ 3 రకాలు ఉండాలండి. ఒకటి నీలం రంగు స్టిక్కీ ప్యాడ్ తీసుకోండి, అలాగే ఎల్లో రంగు పసుపు రంగుతో ఒకటి తీసుకోండి, అలాగే తెలుపు రంగుతో తీసుకోండి. ఇప్పుడు నేను 2 తీసుకొచ్చాను. మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇది A4 సైజు పేపర్ అండి. A4 సైజు, ఇది A4 సైజ్. జిరాక్స్ సెంటర్లో A4 సైజ్ అంటారు కదా, ఆ A4 సైజు. నేను ఇప్పుడు ఈ షీట్ని మీరు స్టేషనరీ షాప్లో, బుక్ షాప్లో దీన్ని అమ్ముతారండి. దీన్ని ఐవోరీ షీట్ అంటారు. ఈ ఒక్క షీటు 30 రూపాయలు ఉంటుందండి. ఈ ఒక్క షీటు 30 రూపాయలు ఉంటుంది. మనం ఈ 30 రూపాయల్లో 5 షీట్లు చేసుకోవచ్చండి. అంటే మనకు సుమారుగా 6 రూపాయలకు ఒక షీట్ పడ్డట్టు. చూడండి, నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక షీటు, 2 షీట్లు అయిపోయినాయి, అలాగే 3 షీట్లు, 4 షీట్లు, 5 షీట్లు. మీరేం చేస్తారంటే ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఒకసారి కట్ చేసి చూపిస్తాను నేను మీకు. మీరు కట్ చేస్తే మీకు ఒక్కొక్క షీట్ అవుతుంది. ఇలా మీరు కట్ చేసుకుంటే మీకు ఈ పంటకాలం మొత్తానికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మీకు ఇది చూడండి, మార్కెట్లో దొరికేటువంటి స్టిక్కీ ప్యాడ్ షీట్ కూడా ఇదే సైజు ఉంటుందండి. దానికి మీరు ఏం చేస్తారంటే విప్ప నూనె, దీన్ని విప్ప నూనె అంటారు. ఇది కానీ ఆమ్దం నూనె కానీ లేదా మీకు లూబ్రికెంట్ గ్రీస్ కానీ వీటిపైన పూయండి. ఇది చాలా జిగురుగా ఉంటుంది. ఇది జనరల్గా దీపావళి సమయంలో దీపాలు పెడితే ఒక దీపంలో పోస్తే 5 గంటలు వెలుగుతుంది. అంటే అంత జిగురుగా ఉంటుంది. కాబట్టి వీటిపైన పూసేసేయండి ఇట్లా మొత్తం. మీరు 2 వైపులా పూయండి. మీరు సబ్బుతో కడుక్కున్నా కానీ కూడా మీకు ఇది జిగురు పోదండి, అంత జిగురుగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు మీరు ఎంత పూసేసుకొని అటువైపు 2 వైపులా పూసేసుకోండి. ఓకేనా? 2 వైపులా పూసేసి దీనికి ఒక దారం కట్టండి. ఫస్ట్ నేను లైట్గా పూస్తున్నానండి. ఇక్కడ మీరు మొత్తం పూసేసుకోండి. ఇప్పుడు చాలా జిగురుగా ఉంది, అతుక్కుంటుంది. ఓకేనా? అలాగే ఈ వైపు కూడా మొత్తం ఇలా పూసేసేయండి. మొత్తం 2 వైపులా కూడా. ఇక్కడ నాకు మళ్ళీ మొత్తం ఎంత బల్లంతా జిగురు కావడం కష్టమవుతున్న ఉద్దేశంతో నేను ఇక్కడ కింద పెట్టడం లేదు. సో మీరు మొత్తం ఇలా జిగురు పూసేసుకొని దీనికి ఒక దారం కట్టండి. మధ్యలో ఒక బెత్తం చేసుకొని ఇలా బెజ్జం చేసుకోండి. ఇట్లా బెజ్జం చేసుకొని దీనికి దారం కట్టేసి మీరు ప్రతి చెట్టుకి ఇలా వేలాడదీయండి. ప్రతి చెట్టు కూడా మీరు వేలాడదీసినట్లయితే అప్పుడు మీకు ఏమవుతుందంటే అప్పుడు మీకు ఎలాంటి పురుగైనా సరే, సకింగ్ పెస్ట్ కానీ, ట్రిప్స్ కానీ, లీఫ్ మైనర్ కానీ
ఏ రకమైన రెక్కల పురుగైనా సరే, పండిగైనా సరే, దీనికి ఒక సుమారుగా 20% వరకు అతుక్కొని ఉంటుందండి. కాబట్టి రైతులందరూ కూడా ఈ స్టిక్కీ ప్యాడ్స్ని ప్రతి పంటకు వాడండి. దీనివలన పురుగు మందుల యొక్క ఖర్చు మీకు తగ్గుతుంది. తెగుళ్ళు కూడా రావండి. అలాగే వైరస్ కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రైతులు కూడా ఈ స్టిక్కీ ప్యాడ్స్ని మీరు ఇలా బయట కొనుక్కోండి. కొనుక్కోలేని వాళ్ళు మాత్రం ఇలా స్టిక్కీ ప్యాడ్ చేసుకొని మీరు చెట్టుకు పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.